నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అందిస్తాం. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీకు అన్నీ చెప్పి చేయాలా? నెల్లూరు నగర టికెట్ను ముస్లింలకు కేటాయించారని పార్టీని వేడడం సరికాదని మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరంలో వైకాపా ఖాళీ. పలు వార్డులకు చెందిన వారు టీడీపీలో చేరడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువై ఉన్న విశ్వనాథ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అర్హత ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యా రుణాలు, మైక్రో ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం రుణాలు ఇవ్వడం జరుగుతోందని లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్ తెలిపారు. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల సిబ్బందితో సమావేశం జరిగింది. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల పరిధిలోని బ్యాంకుల సిబ్బంది, అధికారులు తదితరులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్ మాట్లాడుతూ 3 మండలాలతో పాటు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకులు అర్హత ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడం కోసం విద్యా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే టిట్కో ఇళ్లు, జగనన్న తోడు, అగ్రికల్చర్ సెక్టార్ నందు వ్యవసాయం, స్టాండప్ ఇండియా, ముద్ర, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలను సకాలంలో అందించడం జరుగుతుందని, ఈ మేరకు బ్యాంకుల మేనేజర్లకు సూచించామని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులందరికీ బీమా పథకాలపై, సుకన్య సమృద్ధి వంటి పొదుపు పథకాలపై అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. ఇక్కడ ఏంటంటే ప్రయారిటీ సెక్టార్ లోన్స్ మనం ఏంటంటే అన్ని బ్యాంక్స్ ను ఇన్వైట్ చేసి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పూర్ణమ మేడం గారు వచ్చారు, అలాగే లైన్ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఏ కానీ, మెఫ్మా టీం కూడా అందరూ కూడా సమావేశం అయ్యి మన ప్రయారిటీ సెక్టార్ లోన్స్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఏదైతే ఏంటంటే ఫస్ట్గా జగనన్న తోడు నుంచి స్టార్ట్ చేసాము, అలాగే పిఎం స్వానిధి, పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ లోన్స్, ముద్రా లోన్స్, స్టాండప్ ఇండియా లోన్స్ కానీ, అలాగే వీకర్ సెక్షన్ అడ్వాన్సెస్, టిట్కో హౌస్, వీటన్నీ కూడా డైరెక్ట్ డీటెయిల్గా ప్రతి బ్రాంచ్, ప్రతి బ్యాంకును రివ్యూ చేసి ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఈ ఏరియాని కానీ ఈ బ్లాక్ని డెవలప్ చేసుకోవడానికి చాలా డీటెయిల్గా లైన్ డిపార్ట్మెంట్తో పాటు డిస్కస్ చేసింది. అలాగే అనిమల్ హస్బెండరీ, పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ఎంటైర్ స్టేట్లో కూడా మన డిస్ట్రిక్ట్ చాలా ముందుకు వరుసలో ఉంది, నంబర్ 1గా ఉంది. అలాగే పిఎంఈజీపీ సెకండ్ పొజిషన్ ఉంది. మరింత అవకాశం కూడా ఉంది, అవసరం ఉంది పిఎంఈజీపీ లోన్స్ ఇవ్వడం కూడా. ఇక్కడ అన్ని కూడా బ్యాంక్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ రివ్యూ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులు పొందిన వారు, పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నవారు పార్టీని విడిచి వెళ్లడం సరికాదని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ ముస్లిం వ్యక్తికి నగర టికెట్ కేటాయించినందుకు ఇలా చేయడం ఏమాత్రం సబబు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన మీకు అన్నీ చెప్పాలా అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నగరానికి అభ్యర్థన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి పంపించాడు. అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కనే తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టమో నష్టమో కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పోనిచ్చి ఈ రోజు కొంతమంది బాధేస్తా ఉంది. పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంతో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. దానికి కొందరు కూడా అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా?
ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన నమ్మి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈ రోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి పుట్టి సాకులు చూపించి వెళ్లిపోవటం అనేది ఎవరైనా కానీ, అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్లారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ మీకు ఏమైనా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు అన్ని చెప్పాలా? ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్లి మనందరం బలపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో వైకాపా ఖాళీ అవుతుందని టీడీపీలో విరివిగా ఆ పార్టీ శ్రేణులు చేరుతున్నాయని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 3, 4, 54 డివిజన్ పరిధిలో పలువురు వైకాపాను వీడి టీడీపీలో చేరారు. వారికి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా బాలాజీ మరియు స్టేజీ మీద ఉన్న మా బ్రదరు తెలుగు జెండా ఎగరేయాలని ఖచ్చితంగా అనుకున్నాము. 100% అంటే వాళ్ళు తాగే నీరు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అందుకే నన్ను ఎవరు కూడా నాకే నేను ఆలోచించి పెన్నారు నుంచి నీళ్లు తెస్తారు. పెన్నానూరులో ఎండాకాలం నీళ్లు కిందకు పోతాయి, ఆ కలుషిత నీళ్లు వస్తాయి. ఆ పైప్ లైన్ వేసిన దాదాపు 30 సంవత్సరాల పైన ఇది సినిమా పట్టిపోయినాయి. వాటిని అన్ని మార్చాలని 550 కోట్ల రూపాయలతో ఆ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాను సంగం బ్యారేజ్ నుంచి. అది 90% అయిపోయింది. ఆ బ్లూ లైన్ మీ ఇంటికంతా కనెక్షన్ ఇచ్చున్నారు. వాటికైనా కనెక్షన్ ఇచ్చేస్తే వాటర్ వస్తుంది. అది చేయలేదు. పార్కులు చక్కగా చేసి పార్కులో పిల్లలు జిమ్స్ పెడితే అవన్నీ నాశనం చేసి మరీ అద్దానంగా తయారైనాయి. ఇవన్నీ ఎవరు అడగలేదండి, నన్ను ఎవరు అడగలా. నేను ఓటు ఎవరిని అడిగి గెలిచి నేను చేయలా, నేను చేయాలా. ఈ గడ్డ మీద పుట్టా, నెల్లూరులో పుట్టా, ఒక పేద కుటుంబంలో పుట్టా, ఒక పూరి గుడిసెలో పెరిగా నెల్లూరు బదిలీ చేయాలని చేశా. కానీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నా, ఓటు అడగకుండా. నేను మీ అందరూ ఓటుతో గెలిచినప్పుడు నా బాధ్యత ఇప్పుడు పెరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరుకి ఏ పనులు అయితే 2014-19 చేసి ఆగిపోయారు అవన్నీ రాబోయే 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో మీ అందరి సపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఆ పనులన్నీ కంప్లీట్ చేసి నెల్లూరులో ఒక మంచి స్మార్ట్ సిటీ, భారతదేశంలో 1 ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, అందరూ కలిసిమెలిసి ఎవరైతే ఈరోజు పార్టీలో చేస్తున్నారు వాళ్ళు పాత వాళ్ళందరూ కలిసి చక్కగా తెలుగుదేశం పార్టీలో నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీగా చేసుకుంటామని తెలియజేస్తూ, గూడూరులో పట్టపగలే కొట్లాట చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన ప్రాంతీయ ఆసుపత్రి వద్ద చోటు చేసుకుంది. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద అందరూ చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వద్ద తోపుడు బండ్ల ఏర్పాటు వ్యవహారంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పట్టపగలు బాహాబాహికి దిగడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీలకు అండగా నిలిచింది మాజీ మంత్రి నారాయణ అని ఆయన సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరులోని మోలాపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నంగి ప్రసాద్, సుజన, గోపిక, పావని రెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. 39వ డివిజను 112వ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది. ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొంతమంది మైనారిటీ
మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా, ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది. అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు, ఎందుకంటే మా దానిలో మామూలు కో ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల, మహిళా కళాశాల లాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది. కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను, రంజాన్ తోఫా అయితే అయ్యుండొచ్చు, లేకపోతే దుల్హన్ పథకం అయితే అయ్యుండొచ్చు. మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అప్పటికి సార్ వాళ్ళు మాకు వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి వలస రావడం చూస్తూ వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారని కేశవరం పంచాయతీ చెందిన టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు, పసుపులేటి వేణు తెలిపారు. కోట పట్టణంలోని టీడీపీ మండల అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీకి చెందిన వారే మళ్లీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరుతున్నారని వైకాపా నాయకులు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని వారు వివరించారు. వీళ్ళు నీతోనే ఉండి పనిచేసిన సంగతి నువ్వు మర్చిపోయావా? సురేంద్ర అనే వ్యక్తి, నాగూర్ అనే వ్యక్తి సునీల్ అన్నతో టచ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సురేంద్ర అనే వ్యక్తి 2024 జనవరి 1 రోజు సునీల్ అన్నను కలవటం జరిగింది. ఆ రోజు పార్టీలో జాయిన్ అవ్వలేదు. నిన్న అధికారికంగా కండవా కప్పుకొని పార్టీలో జాయిన్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు పంచాయతీలో. దాన్ని వైసీపీ నుండి వెళ్ళిపోయారు అన్న ఇది నిన్ను తట్టుకోలేక ఏదేదో సృష్టించాలని చెప్తా ఉన్నావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం వైసీపీలోనే, కాంగ్రెస్ నుంచి వైసీపీలోనే ఉన్నారు, వైసీపీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ టీడీపీలో జాయిన్ అవ్వలేదు. నిన్న సురేంద్ర అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో పెద్ద కొడుకు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మాఘమాస పౌర్ణమి సందర్భంగా రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గూడూరు పెంచులయ్య జ్యోతి వ్యవహరించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరా
శంకరం శంభుమీశానమేడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధులు ఏర్పాటైన సాయి సత్సంగ నిలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ఆది దేవత ప్రత్యతి దేవత సహిత మహానవావన హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా స్వాహాభ్యం తరాభ్యం హస్యం భుక్తిముత్తమహంగతంత్రం ఆఖేకరస్థితకనీనికపక్ష్మనేత్రం సృష్టిస్థితిప్రాయకేళిషు సంస్థితా వరదా భవంతు వయగ్రస్యామవదయోర ఓం హరి ఓం సప్తమాంధ్రణ దేవతా సర్వరోగహర చక్ర స్వామిని అధిపతి ఓం శ్రీ శ్రీమీం మహాభకమాలినే నమః పూజయామి తర్పయామి నమః స్వామి ఓం సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి ఆహుతిముత్తమాన్ గృహోతి సర్వం వై పూర్ణా భూయాదీనా నవానా గ్రహానామత్యంత దిశైనాని నాయుడుపేట పట్టణ పరిధిలోని తుమ్మూరులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీవారి పాదాల ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రభాకర్ జనార్దన కుటుంబ సభ్యులు సతీ సమేతంగా గ్రామస్తులతో కలిసి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులచే సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాసుదేవాయ దేవేదన్నా విష్ణు ప్రచోదయాయ దేవేదన్నా విష్ణు ప్రచోదయాయ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దేవేన ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ దేవేన నారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా ఓం నారాయణ స్వాహా ప్రజాపతిం స్వాహా పని చేయని రోజు తినకు, ఆ అర్హత మీకు లేదనేది ఆలోచనలు ఎక్కుతా అనేటువంటిది వారి యొక్క కరిమాణిక్య స్వామి దేవస్థానంలో స్వామివారి పాదాలు ప్రతిష్ఠ చేయాలనేది మా నాన్నగారు అంటే మా ఆధ్యాత్మిక తండ్రి గారు ఇచ్చినటువంటి సంకల్పంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. యాక్చువల్గా మా శంబల నగరి అనేది విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రూట్లో విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉందండి. ఆయన అక్కడ ఉంటారు, ఆధ్యాత్మిక తండ్రి, మాకు ఋషి తండ్రి అని కూడా అంటాము. వారి యొక్క సత్సంకల్పంతో భారతదేశం నలుమూలల ఇలాంటి ప్రతిష్ఠ చేయాలనేది ఆయన యొక్క సత్సంకల్పం. వారి కోరిక మేరకు మా కోరికతో దీన్ని మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈరోజు.
మొత్తం టోటల్గా మా ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి ధ్యానం నాన్నగారు వీరి యొక్క ఆశీస్సులతో దీన్ని ఈరోజు దిగ్విజయంగా ముగించడానికి మాకు అవకాశం నాన్నగారు బ్లెస్సెస్ ఉన్నాయి. ఈ మాఘ పౌర్ణమి ఎందుకు ఎంచుకున్నామంటే ఇది వారి యొక్క పుట్టినరోజు ప్లస్ మన సనాతన ధర్మం ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు యాక్చువల్గా వాల్మీకి మహర్షి పుట్టినరోజు అండి ఇది, ఈ మాఘ పౌర్ణమి అనేది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మనకి లేకుండా అయిపోయింది. ఈ వాల్మీకి పౌర్ణమిని కూడా మళ్ళీ మనం చేసుకోవాలనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అందిస్తాం. నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన లీడ్ బ్యాంక్ మేనేజర్ సుభాష్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీకు అన్నీ చెప్పి చేయాలా? నెల్లూరు నగర టికెట్ను ముస్లింలకు కేటాయించారని పార్టీని వేడడం సరికాదని మాట్లాడిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరంలో వైకాపా ఖాళీ. పలు వార్డులకు చెందిన వారు టీడీపీలో చేరడంతో వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా విశ్వనాథుడికి రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలో కొలువై ఉన్న విశ్వనాథ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.